వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నేను విప్పమన్నది ఇదిగో, నేను విప్పమన్నది ఎలాగో విప్పలేకపోయావు, చెప్పిందనే చేస్తావా? ఏంటిది? నేను చేసి సరిగ్గా చేస్తాను. సరే పోయి ఏనుగు పాలు పట్టరా. ఏనుగు పాలా? అయిపోయి అది తొండంతో కొడితే, తొండంతో కొడితే ఇదిగో పులుపు రాకుమారులు పులిపాలు తీసుకొచ్చేవారట, కనీసం ఏనుగు పాలు తీసుకురాలేవు. ఎందుకు తేలేను? తెస్తాను. ఆ తొండంతో కొట్టకుండా ఉంటే అంతవరకు నువ్వు ఈ చెట్టు కింద కూర్చోవాలి. సరేలేపా. ఏమిటా ఏడుపు? ఏడుపు కాదు, ఇది ఏనుగు పాలువి. దాంట్లో ఏనుగు పాలు పాపం. ఏనుగు పాలు ఎలాగో తీసుకురాలేవు, మన పెళ్లి కాదు, అసలు తీసుకొస్తావో రావు. ఏనుగు 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 పాలు తెమ్మంది. తొండంతో కొడితే దానికి అనే నువ్వే నాకు దిక్కు. అవును, గాడిదైనా ఏనుగైనా పాలు తెలిపే కదా. పితుకుతాను పితుకుతాను. దొరికింది. ఏనుగు పాలైతే గాడిద పాలైతే పితుక్కున్నాం. అయ్యో అయ్యో, మా అమ్మ కూడా అంత మాట లేదు. నువ్వు అంటావరా? నేను ఎవరనుకుంటావరా? రాధానగరం బిడ్డని, అప్పుల్ని అప్పుల్ని. అయితే పెద్ద అప్పగిద్దాం. నేనేమన్నా రా అంటాను రా. ఏముంటే అప్పగిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తా. పాలా? ఏనుగా? నాకేమన్నా ఏనుగు పాలు కావాలి. ఇది అన్యాయం రే. చిన్న కుర్రాడు చేసి నేల మీద పాడతారా? మీకేమన్నా మర్యాద ఉందిరా? ఏమండి మీరు చెప్పండి, వీళ్ళకి ఎప్పుడు ముందురా? అది కాదండి. ఈ పికిలి పిట్టని తెచ్చారెందుకు? ఏం చెప్పారు? పికిలి పిట్ట? నాకు ఎన్నో పిట్టలు తెలుసండి. పుల్లంగి పిట్ట, పొన్నంగి పిట్ట, పాల పిట్ట. మా సుబ్బులకి ఇంకా ఎన్నో పిట్టలు తెలుసు. కీచు కీచు పిట్ట, నేలనేసి కొట్ట. ఏమిటో చెప్పండి చూద్దాం. పెద్ద రోడ్డు నేను పొడుస్తాను. నేను పొడిస్తే అంతే, అదే పొడుపు కదా. మా ఇంటి మీదే ఇంగు చెట్టు, ఎంత కోసినా సరే గుప్పుడు కూడా దొరకదు. ఏంటది? పిస్తా పహార్. అయ్యో అవును, పిస్తా పహార్ అంటే ఏంటి? ఎవరు పడితే తిడతారేంటి, కొడతారేంటి? పెద్దరా, వీడి తలనరికి గుర్రం మీద వేసి రాధానగరం పంపించేద్దాం. ఈ పిట్ట వేధను చంపి సవాలు చేయడం నా లోయ ప్రతిష్టకే భంగం. బిడ్డ, క్షేమంగా మీ ఊరు పో. వెళ్ళమంటే ఎట్లా వెళ్తాను? నాకు దారి తెలియదు కదా పాపం. నేను ఏనుగు పాలు కోసం వచ్చానండి. ఏమండి ఓ ఏనుగుంటే అప్పిస్తారా? పాలు పిచ్చుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. ఏంటండి ఎవరు పడితే వాళ్ళు? ఆయన ట్యాక్ట్ అంటాడు, ఈయన పిస్తా పహార్ అంటాడు. నాకు ఏనుగు పాలు ఎప్పుడు దొరికేది? నా సుబ్బుల్ని ఎప్పుడు మనవాడేది? మీరే చెప్పండి. ప్రేమ కోసం వల్లో పడ్డావు అన్నమాట. వీడికి కావలసిన పాలేదో చూసివ్వండి.